విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, రేపటికి అంటే యాక్చువల్గా అయితే 27కి మా మొత్తం పీరియడ్ కంప్లీట్ అవుతుంది, 5 సంవత్సరాల టెన్యూర్. అయితే దాని సందర్భంగా ఈ 5 సంవత్సరాలలో ఏవైతే అభివృద్ధులు జరిగాయో, ఏమేమి మేము వర్కులు చేశామో అవన్నీ కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అన్నీ తెలియజేస్తేనే మరి ఏ విధంగా ఎవరు కష్టపడ్డారు, ఏం చేశారనేది ప్రజల వరకు చేరవేయాల్సిన బాధ్యత కూడా మాది. కాబట్టి మరి మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మొదటగా చూసుకుంటే మా కౌన్సిల్ ఏర్పడడానికి కృషి చేసినటువంటి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారికి, అలాగే ఆ రోజు ఎక్స్ అఫీషియల్గా ఉన్నటువంటి మరి జీవన్ రెడ్డి గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఆకుల లలితక్క గారికి, వీరందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్సీ రాజేశ్వర అన్న గారు ఉండే, మన ఈయన కూడా బీజీ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో మాకు అన్ని రకాలుగా సహకరించి నగర అభివృద్ధికి తోడ్పడినటువంటి మా ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారికి, నాతోటి కార్పొరేటర్లకి, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, R&B, అలాగే పంచాయత్ రాజ్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ మరియు ఇతర శాఖలలో ఉన్న ఉన్నత అధికారులకి, సిబ్బందికి, ముఖ్యంగా మా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గొప్పగా తెలియజేసేది ఏంటంటే, ఏదైతే కొన్ని సంవత్సరాల వరకు ఆగిపోయిన ఈ మున్సిపల్ భవనం, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ కూర్చొని మీటింగ్ చేస్తున్నామో, మున్సిపల్ భవనము దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. మరి ఈ టెన్యూర్లో కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేసి ఈ మొత్తం మెంబర్స్ని అందులో తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఆ రోజు గణేష్ గుప్తా అన్న గారు పట్టుబట్టి మరి నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత మేమందరం కూడా ఈ కొత్త ఆఫీస్లోకి రావడం జరిగింది. అలాగే ఏదైతే కౌన్సిల్ హాల్ ఉందో అదైతే అసెంబ్లీ లాగా తలపించే విధంగా చాలా అద్భుతంగా కట్టారు. అది కూడా మీరు అందరు కూడా చూశారు. దాంట్లోనే ఇంతవరకు కూడా మేము కౌన్సిల్ మీటింగ్స్ అన్నీ కూడా ఈ 2 years అన్నీ చేసుకోవడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద స్మార్ట్ సిటీలలో కూడా ఇలాంటి మున్సిపల్ భవనం లేదని వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యక్తులు, మినిస్టర్లు వాళ్ళందరూ కూడా మాకు కితాబ్ ఇవ్వడం జరిగింది. అది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మొదటిది మేము చేసిన పని. అలాగే రెండవది, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలంతా ఎదురు చూసినటువంటి పని మరి బొడ్డెమ్మ చెరువు. మనకున్నటువంటి ఏకైక వాటర్ బాడీ ఏదైనా ఉంది మన నిజామాబాద్లో అంటే చాలా పెద్దది, అది బొడ్డెమ్మ చెరువు. దాన్ని అంటే రఘునాథ్ చెరువు. దాన్ని కూడా బతుకమ్మలు ఆడడానికి వెళ్ళి అక్కడ వేసి వచ్చేవాళ్ళు ప్రజలంతా కూడా, మహిళలందరూ కూడా దాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది మరి నిజామాబాద్కి ఒక బహుమతిగా ఇవ్వాలి, మహిళలకు ఒక బహుమతిగా ఇవ్వాలని కష్టపడి దాన్ని కూడా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా కౌన్సిల్ సభ్యులందరిది కూడా. ఎందుకంటే దాని గురించి కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో డిజైన్లు చేసి దాని తర్వాత ఆ నిర్మాణాన్ని ఒక తుది చివరిగా మనకి అందరికి మన మానవజాతికి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా మనతో అయినంత మట్టికి ప్రతి ఒక్కరు కూడా నిర్మించుకోవడం జరిగింది. చివరి మజిలీగా మనిషికి ఏదైతే కావాలో వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలను, వాటికి కూడా వాళ్ళని గౌరవప్రదంగా పంపించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంపు మేరకు శ్మశాన వాటికకి వెళ్తే కనీసం కాలు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు, కనీసం ఒక లైట్ కూడా లేదని గమనించిన తర్వాత ఇలా కాదు, మనము శ్మశాన వాటికలను వైకుంఠ ధామాలుగా మార్చి వాళ్ళని గౌరవప్రదంగా పంపించే విధంగా వాటిని మార్పు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు, ఇప్పుడు దుబ్బాలో కానీ అర్సపల్లిలో కానీ ఎంత అద్భుతంగా వైకుంఠ ధామాలను తీర్చిదిద్దుకున్నామో. ఇక్కడ ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దగ్గర అక్కడ కూడా ఒక వైకుంఠ ధామం ఉంది. చాలా అద్భుతంగా, అంటే చూస్తే ఏంటంటే చిన్నపిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా
భయపడకుండా ఒక పార్కు లాగా వాళ్ళకు కూడా మనశ్శాంతిగా పంపించే విధంగా చాలా చక్కటి నిర్మాణాలను మనం చేపట్టుకున్నాము. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నీ కాకుండా మరి మేమంతా కూడా కలిసి పార్టీలకు అతీతంగా మేమంతా కూడా కలిసి నిజామాబాద్ అభివృద్ధిలో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మరి మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఐటీ హబ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి యువత మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి చదివిన చదువుకు ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోవడం అనేది కూడా చూసిన తర్వాత మన దగ్గర ఆ స్కోప్ ఉంది, మన దగ్గర ప్లేస్ ఉంది, తప్పకుండా దీన్ని యూజ్ చేసుకొని మరి ఇక్కడకు ఒక ఐటీ హబ్ తీసుకొస్తే యువతకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మరి ఐటీ హబ్ని కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. అలాగే దాని పక్కన నాగ్ భవన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అందులో కూడా మహిళలకు యువతులకు కూడా అక్కడ కుట్టు మిషన్లు కానీ అవన్నీ కూడా ఇవ్వడం, అంటే వాళ్ళకి చిన్నపాటి ఉపాధి కల్పించడం, వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవడానికి గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలను కల్పించాలని నాగ్ భవన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టెన్యూర్లోనే కంప్లీట్ కావడం అనేది అదొక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ రెండు కలిపి ఒకటే దగ్గర ప్రజలకు అక్కడిక్కడ పోయే విధంగా ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా నిర్మించడం జరిగింది. కానీ అది మొత్తం కాలేదు, దాన్ని కొంచెం ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇదంతా కూడా మా టెన్యూర్లో మా నాయకుల సహాయంతో, అలాగే మా అంత కార్పొరేటర్లను కూడా ఒకరికొకరిని సహకరించుకుంటూ మరి మీ అందరి సహాయంతో మేము ఇట్లా ముందుకు రావడం జరిగింది. దీన్నంతా కూడా ప్రజలంతా ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇక ముందు కూడా వచ్చేవాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నిజామాబాద్ నగరాన్ని ఇప్పటికే మనం ఒక స్మార్ట్ సిటీకి ధీటుగా మన నిజామాబాద్ నగరాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా నిజామాబాద్లో అడుగుపెట్టారు, అక్కడ మాధవ్ నగర్ వరకు వచ్చారు అని అంటేనే తెలిసిపోతుంది మన నిజామాబాద్కి వచ్చేసాము అనేది. అంత అద్భుతంగా సెంటర్ మీడియాని ఇవన్నీ చూడగానే నిజామాబాద్ వచ్చేసిందని చెప్పేసి తెలియజెప్పేంత విధంగా. ఎందుకంటే తెలంగాణలో అడుగుపెట్టామంటే రోడ్లు చూస్తేనే చెప్పేస్తున్నారు ఎలాగైతే తెలంగాణలో అడుగుపెట్టామని చెప్పి, అలాగే నిజామాబాద్లో అడుగుపెట్టామంటే ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు ఆ సెంటర్ మీడియాలు కానీ పచ్చదాన్యాన్ని కానీ చూసి. మరి అంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మరి ఆ అదృష్టం మాకు కలిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్నంతా కూడా ఎప్పటికప్పుడు మీరు కవర్ చేస్తూ ప్రజలకు అందవేస్తున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.